అందరికీ నమస్కారం. ఈరోజు మనం వేసవికాలానికి చాలా స్పెషల్ అయిన మామిడికాయతో వెజిటేబుల్ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ సాంబార్ రెసిపీ ఇడ్లీలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా మనం ఒక కప్పు కందిపప్పుని 2-3 టైమ్స్ వాటర్తో వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. మినిమం ఒక 4 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చు. నేనైతే లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నా, సో నేను నైటే నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకున్న ఈ పప్పుని ఒకసారి వాష్ చేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని నేను ఇలా కుక్కర్లో పెడతాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇలా కుక్కర్లో కొంచెం వాటర్ పోసుకుని అందులోనే గిన్నె పెట్టేస్తాను. సో పొద్దున్నే హడావుడి లేకుండా ఉంటుంది. అందులోనే ఆ గిన్నె తీసినాక రైస్ పెట్టుకుంటాను. పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి ఒక విజిల్ రానిస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇంకో కుక్కర్లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకుని అందులో తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ, పసుపు, ఒక ఎండుమిరపకాయ వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. జనరల్గా తాలింపు లాస్ట్లో పెట్టుకుంటారు, బట్ నేను త్వరగా అయిపోతుందని ముందే పెట్టేసుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఈ తాలింపు. సో నేను ఈ తాలింపుని లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. మీరు పచ్చిమామిడికాయతో ఏ రెసిపీస్ వండటానికి ఇష్టపడతారో నాకు కమెంట్ చేయండి. వెజిటేబుల్ సాంబార్లోకి మనం ఏ కూరగాయలన్నా వేసుకోవచ్చు. ఎన్ని కూరగాయలు వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. తాలింపు మొత్తం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అదే కుక్కర్లో మనం 2 పచ్చిమిరపకాయలు, ఇంకా ఒక ఉల్లిపాయ 4 బద్దలు చేసుకున్నాను. నా దగ్గర అందుబాటులో ఉన్న ములక్కాయలు, సొరకాయ ముక్కలు, ఇంకా క్యారెట్, బీన్స్ ఇవన్నీ వేసుకున్నాను. కూరగాయ ముక్కలన్నీ వేసినాక ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. సాంబార్లో కావాలంటే మీరు గుమ్మడికాయ ముక్కలు, ముల్లంగి ఇలా చాలా రకాల కూరగాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఇలా కలుపుకున్నాక 2 టమాటాలను ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనం మామిడికాయని చెక్కుకుని రెడీ చేసుకుందాం. బాగా ఎక్కువ పుల్లగా ఉన్న కాయ అయితే ఒక హాఫ్ బద్దేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం పప్పు ఉడకపెట్టుకున్న పప్పు ఇందులో వేసుకుందాం. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ బట్టి ఇందులో వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసి కలుపుకున్నాక సాంబార్ పొడి ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇది హోమ్మేడ్ సాంబార్ పౌడర్. సాంబార్ పౌడర్ రెసిపీ కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి, నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇది ఇలా కలుపుకున్నాక మనం కట్ చేసిన మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా, అవి ఇప్పుడు వేసుకోవాలి. ఈ సీజన్లో మనకి పచ్చి మామిడికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఇది సాంబార్ రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. బాగా ఎక్కువ పులుపు ఉన్న కాయ అయితే ఒక హాఫ్ బద్ద వేసుకుంటే సరిపోతుంది ఇందాక చెప్పినట్టు, లేదంటే ఒక మొత్తం మామిడికాయ సరిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. మిగిలిన కొత్తిమీర లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక విజిల్ రానిస్తే సరిపోతుంది. ఒక విజిల్ వచ్చినాక ఓపెన్ చేసినాక ఒకసారి స్టవ్ ఆన్ చేసేసుకుని తాలింపు కలిపేసుకుంటే మన టేస్టీ సాంబార్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు తాలింపు మొత్తాన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు కల్లుప్పు వేసుకుని బాగా కలుపుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ విధముగా తక్కువ టైంలో కుక్కర్ వర్షన్లో నేను చేసిన మామిడికాయ సాంబార్ మీకు నచ్చిందా? మరిన్ని హోమ్ స్టైల్ రెసిపీస్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వెజిటేబుల్ సాంబార్ మనకి ఇడ్లీలో ఇంకా అన్నంలోకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మీరు లంచ్ బాక్స్లో కూడా ప్యాక్ చేసుకోవచ్చు.
నాన్ వెజిటేరియన్స్ అయితే ఓకే, ఎగ్ వేసి లేకపోతే ఆమ్లెట్ ఇంకా పన్నీర్ వేసి ప్యాక్ చేసుకోవచ్చు. అప్పుడు బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.